యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. దయచేసి అలాంటి నిర్ణయం తీసుకోవద్దు. ఎలా చూడమ్మా, ఇదే విషయం నువ్వు చెప్పావు, మేము నమ్మలేదు. మళ్ళీ మళ్ళీ వచ్చి ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడతావు? అసలే కోడలు పోయిన బాధలో ఉన్నాం. వెళ్ళమ్మా. మావయ్య గారు, నేనే మీ కోడల్ని. చంచలని తెచ్చి నిరూపిస్తానంటున్నాను కదా, ఒక్క అవకాశం కూడా ఇవ్వకపోతే ఎలా? అసలు నువ్వు మా వైదేహివే కానప్పుడు ఎందుకు నీకు అవకాశం ఇవ్వాలి? చనిపోయింది వైదేహి అనడానికి మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. కానీ నీ దగ్గర ఏమున్నాయి? అబద్ధం. వేరే వాళ్లని పెట్టారు అంటున్నావు. ఎక్కడికి వెళ్ళావని అడిగితే సమాధానం లేదు. అడుగుతున్నాడు కదా, చెప్పు. నువ్వెక్కడికి వెళ్ళావో, ఏం చేశావో సాక్ష్యాలతో ఇప్పుడే ఇక్కడే చూపించు. అప్పుడు ఆలోచిస్తాం నమ్మాలో లేదో. చెప్పేదైతే ముందొచ్చినప్పుడే చెప్పేది కదా. ఇంకా తనతో మాట్లాడనవసరం. వెళ్ళమని చెప్పండి. అత్తయ్య, మీరు మాత్రం అలా మాట్లాడు. ముందా వరుసలు పెట్టి మాట్లాడడం మాని. సరే, నేను మీ ఎవ్వరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళానని కదా మీ అనుమానం. చెప్తాను. ఒక్కసారి మీరలా బయటికి వస్తారా? ఏం చెప్పాలనుకుంటున్నావో అందరి ముందు చెప్పమ్మా. ఆవిడతో వేరుగా మాట్లాడడం ఎందుకు? అందరి ముందు చెప్తే ఎవరో ఒకరు ఏదో ఒక అడ్డు చెప్తున్నారు కదా, అందుకని ఒక్కొక్కరిని ఒప్పించచ్చు అనుకుంటుందేమో మావయ్య. ఇక్కడంత అమాయకులెవరూ లేరులే ఊర్మిళ. సరే, ఏదో చెప్తానంటుంది కదా, ఏం చెప్తుందో చూద్దాం. పద. చెప్పేంటో. అత్తయ్య, అది అదిగో మళ్ళీ వరుసలు పెట్టి పిలుస్తున్నావు. అత్తయ్యని అత్తయ్యని కాక ఇంకెలా పిలవాలి? ఈ
సంబంధం లేనట్టు మాట్లాడటం నా వల్ల కావట్లేదు అత్తయ్య. నేను చెప్పేది పూర్తిగా విని అప్పుడు నిర్ణయించుకోండి. వరుస పెట్టి పిలవాలో లేదు. సరే, ముందు విషయం ఏంటో చెప్పు. అది ఆ రోజు ఏ మాత్రం ఈ నిజం బయటపడినా ఈ కుటుంబం పరువు మొత్తం మంట కలిసిపోతుంది. ఆలోచిస్తున్నావేంటి చెప్పు. ఇలాంటి విషయం ఒకటి మీతో మాట్లాడాల్సి వస్తుందని ఊహించలేదు అత్తయ్య. ఇప్పుడు కూడా మాట్లాడేదాన్ని కాదు, కానీ నేను వైదేహిని అంటే నమ్మడం లేదు కదా, అందుకే మాట్లాడుతున్నాను. అయ్యగారు ఈ పేపర్ చూడండి. ఆ వచ్చిన అమ్మాయి గారిలాగే ఉన్నారు. నువ్వంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు చెప్పేది నిజమైతే చెప్పు. అత్తయ్య, ఆపు. ఆ రోజు ఏంటండి, ఇంకా నేనేం మాట్లాడకుండానే ఇది చూశాక కూడా ఇంకా ఏదన్నా మాట్లాడే అవసరం ఉందంటే అప్పుడు మాట్లాడు. ఏంటది? ఇటివు. ఆవిడ నేర చరిత్ర అత్తయ్య. ఈవిడ పేరు వైదేహి కాదు, వైశాలి. తాళి కట్టిన భర్త ప్రాణాలు తీసేసి మన దేవాంష్కి భార్య కావాలని వచ్చింది. లేదండి, లేదు, అది నేను కాదు. చూడండి, నా స్థానంలో మీ దగ్గరికి వచ్చిందే తనే, అది వైశాలి. చంచల నాలా ఉండి వైశాలిని తీసుకొచ్చి నన్ను మట్టిలో పూడ్చిపెట్టి తనని మీ దగ్గరికి పంపించిందండి, పంపించింది. చాలు చాలు చాలు. ఇక నీ అబద్ధాలు చాలు. నిజంగా తను వైశాలియే అయితే, భర్తని అంత కిరాతకంగా చంపిన ఆడదే అయితే, ఏ సంబంధము లేని ఒక మనిషి కోసం తన ప్రాణాలు ఇస్తుందా? అసలు తను
ఏదో స్వార్థంతో నా భార్యగా వచ్చుంటే ఎవరెలా పోతే నాకేంటని తప్పుకుంటుంది కానీ అత్తయ్య ప్రాణాలకి తన ప్రాణాలు ఎందుకు అడ్డం పెడుతుంది? కాబట్టి తనే నా వైదేహి. ఇలా అబద్ధాలతో మోసం చెయ్యాలని చూస్తున్నావే, నువ్వే భర్తని చంపిన కిరాతకురాలివి. చాలండి, ఇంతకు మించి మీరేం మాట్లాడినా నేను భరించలేను. ఇక్కడ నా గుండె ఆగిపోతుంది. ప్రేమకి జాలికి ప్రతిరూపమని పొగిడిన మీరే కిరాతకురాలని ఎలా అంటున్నారు? నువ్వు వైదేహివి కాదు. నీ భర్తని చంపేసి నా భార్య నీలా ఉందని తెలుసుకొని పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నువ్వు వేస్తున్న ప్లాన్ ఇది. కాదండి, నేనే మీ వైదేహిని, మీరు నమ్మాల్సిందే. నమ్మే వరకు నేను ఇక్కడి నుంచి కాదల్లో మిమ్మల్ని అమెరికా వెళ్ళనివ్వను. వెళ్ళనివ్వకుండా ఏం చేస్తావు? ముందు బయటికి పదా. అత్తయ్య, మీరెందుకు చెప్పడం? పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్లే వచ్చి తీసుకెళ్తారు. వాళ్ళు కూడా ఈ హంతకురాలు ఎక్కడుందో అని వెతుకుతూ ఉంటారు. ఒక్క ఫోన్ చేస్తే చాలు. హలో ఎస్ఐ గారు, ఏమండి? రండి ఇన్స్పెక్టర్, నేను చెప్పింది ఈవిడి గురించే. ఈ పేపర్ చూడండి. అవును, ఈవిడే. ఇంకా మా వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు. ఏమే, చల్లగా మొగుణ్ణి చంపేసి పోలీసుల్ని పరిగెత్తించి చివరికి ఇక్కడ తేలేవా? మీ నుంచి తప్పించుకోవడానికి నా భార్యనని అబద్ధాలు చెప్తుంది. ప్లీజ్ తీసుకెళ్ళండి. ఏమిటి? నన్ను అరెస్ట్ చేయనివ్వకండి. నేనే మీ వైదేహినండి. మీరు అమెరికా వెళ్ళొద్దు. నాకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి. ఏయ్, ఏంటి నీకు అవకాశం ఇచ్చేది? ఇంకో మనిషిని హత్య చేయడానికా? నడో కానిస్టేబుల్స్, దాన్ని లాక్కెళ్ళండి. ఏమండి, ప్లీజ్ అండి, నా మాట వినండి. ఏమండి, నన్ను నమ్మండి, నా మాట వినండి, ప్లీజ్ అండి. లాక్రండి. వదలండి. ఏమండి, ఏమండి, నేనే మీ వైదేహినండి. ఏమండి, ఎక్కించండి. నా మాట వినండి, ప్లీజ్ అండి. ఏమండి, ఏమండి, వదలండి. ఏమండి, 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 ప్లీజ్ అండి. ఏమండి, అమ్మో, ఎంత నాటకం ఆడింది. దేవాంశ్ అమెరికా వెళ్తున్నాడని తెలియగానే చనిపోయిన చెంచలనే తెస్తానంటోంది. ఇది ఎంతకైనా తెగిస్తుంది.
దేవాంశ్, నువ్వు వెంటనే అమెరికా వెళ్ళిపోవడం మంచిది. పొరపాటున కూడా వేరే ఆలోచన పెట్టుకోవద్దు. బదులుంటే చెప్పమ్మా, ఎందుకు 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 నీకి మొండితనం ప్రేమ, నాకు దూరం అవ్వడమే గెలవడమా, నీ పంతం నీదేనంటావే, నా సొంతం ఐదారున్న కనబడదంటావే. అవునా? సరే, నువ్వు ఫోన్ పెట్టే. నాంచారమ్మా, నువ్వు కోర్టుకి వెళ్లాల్సిన సమయం వచ్చింది. ఏవండి, నేను చెప్పేది వినండి. ఏయ్ నార్మల్, ఏవండి, మీరు అనుకుంటున్నట్టు నేను వైశాలిని కాదు, వైదేహినండి, దేవాంశ్ భార్యని. ప్లీజ్ నన్ను నమ్మండి. ఏయ్ నార్మల్, నిజం చెప్తున్నానండి, పెద్ద మోసం జరిగింది. ఇంట్లో వాళ్ళెవ్వరూ నమ్మడం లేదు. అబద్ధాన్ని నిజం అనుకుంటున్నారు, నిజాన్ని అబద్ధం అనుకుంటున్నారు. నేను వైశాలిని కాను. నోరు ముయ్యవే. నీలాంటి వాళ్ళని నా కెరియర్లో చాలా మందిని చూశాను. పెళ్లి చేసుకోవడం, మొగుడు నచ్చకపోతే చంపేయడం, మళ్ళీ ఇంకొకరిని చూసుకోవడం. మీకు దండం పెడతాను, నాకు ఆ హత్యకి ఏ సంబంధం లేదు. నన్ను మరొకరి భార్యని చేసి మాట్లాడకండి. నేను దేవాంశ్ భార్యని, వైదేహిని. నువ్వు నిజంగా వైదేహివైతే తాళి కట్టిన భర్త గుర్తుపట్టకుండా ఉంటాడా? ఇంట్లో వాళ్ళు గుర్తుపట్టకుండా ఉంటారా? ఏం చేయమంటారు? నా తలరాతలా ఉంది. ఎవరో చేస్తున్న మోసానికి నా జీవితం బలైపోతుంది. బతుకున్న చంచలని చనిపోయిందంటున్నారు. రుజువు చేస్తానంటే అవకాశం ఇవ్వడం లేదు. నిజంగా నేను చనిపోయాననుకొని నా భర్త అమెరికా వెళ్ళిపోతున్నాడు. దయచేసి నన్ను విడిచిపెట్టండి. ఏంటే విడిచిపెట్టేది? నా అనుమానం ఏంటంటే దేవాంశ్ మీద కన్నేసి అతనికి భార్య కావాలన్న దురుద్దేశంతో ఇక్కడి భర్తతో పాటు దేవాంశ్ భార్యను కూడా నువ్వే చంపేశావా? ఏం మాట్లాడుతున్నారండి? ఏమో, ఎవరికి తెలుసు. ఆడదాని ఆశ ఎంతకైనా తెగించేలా చేస్తుంది. తెగించింది నేను కాదండి, ఆ చంచల. ఎందుకు ఎవరు నా మాట వినడం లేదు? ఒక్కసారి నన్ను విడిచిపెట్టండి, నేను చంచలని మీ ముందుకు తీసుకొస్తాను. అలాగే విడిచిపెడతాను, కోర్టులో. అక్కడ నువ్వు చేసిన హత్యకి శిక్ష పడుతుంది. జైల్లో ఊచలు లెక్క పెట్టుకుంటూ అక్కడ చెప్పుకో నీ కట్టు కథలన్నీ. డ్రైవర్, ఫాస్ట్గా పోనీ. భగవంతుడా, ఎవరు నేను నిజమంటే నమ్మడం లేదు. నన్ను నేను నిజమని నిరూపించుకోవటానికి దారి చూపించు. నన్ను ఈ సమస్యల నుంచి బయటపడే తండ్రి.